ఇక పూర్తిగా పెద్ద ఎత్తున భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ తో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ వద్దు అని నివారించినటువంటి పోలీసులను అడ్డుకుని వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరే కింద పడుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. పోలీసులు చెప్పారు సింగిల్ గా వెళ్ళండి, ఎవరైనా గన్మెన్లను తీసుకుని వెళ్ళండి, వెళ్లి చూడండి, పర్యవేక్షించండి, ఏం జరిగిందో చూడండి, కానీ ఆ ఇబ్బందికర పరిస్థితి సృష్టించొద్దు అని చెప్పినప్పటికీ కూడా అలా చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులను కాదని అక్కడే ఇంటి దగ్గర నేలపై పడుకుని అక్కడ ఏదో జరుగుతుందని సృష్టించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఆల్రెడీ చెప్పారు వెళ్ళండి, వెళ్ళి చూడండి, అక్కడ ఏముందో మీ డౌట్ క్లియర్ చేసుకోండి, ఏదైనా అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఇన్ని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు మేము పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తాం, అక్కడ నినాదాలు చేస్తాం, అక్కడ గోవులు బెదిరినప్పటికీ కూడా మాకు సంబంధం లేదు, మేము హడావిడి సృష్టించడానికే మేము ఉన్నాం అనే విధంగా వీళ్ళు ప్రవర్తించడాన్ని ఎట్లా చూడాలి? పవన్, వీటన్నిటిని మనం ఒక రకంగా చూడాలంటే అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మనం డైరీ దగ్గర ఉన్నాము, ఇక్కడికి రావాలని చెప్పి కరుణాకర్ రెడ్డి తన ఇంటి దగ్గర ఆ యొక్క నిరసన అనేటువంటి ఒక యాక్టివిటీ చేస్తున్నారు. మనం చూడొచ్చు మన వీడియో జర్నలిస్ట్ నాగార్జున చూపిస్తున్నారు. ఇక్కడ ఎంతమంది నేతలు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. మనకి తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు, చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నారు, అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క గన్మ్యాన్లు వీళ్ళు మాత్రం ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంత తక్కువగా ఇక్కడ జనం ఉన్నారో చూడొచ్చు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది ఇక్కడ పోగవ్వాలి? కానీ చూడొచ్చు ఇక్కడ గోశాల దగ్గర పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి చాలా తక్కువ మందిని, ఒక్కొక్క ఎమ్మెల్యేతో 2-3 మాత్రం లోపలికి పంపించారు. అయితే ఈ వాతావరణాన్ని, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఈ వాతావరణాన్ని ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా అమలు చేసి ఇదే విషయాన్ని కరుణాకర్ రెడ్డికి కూడా చెప్పారు. ఇక్కడికి రావడం ద్వారా వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రమ్మంటున్నారు, రావద్దని ఎవరు చెప్పలేదు. స్పష్టంగా అదే పనిగా మీడియా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు అలౌ చేస్తాము. గత ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చింది ప్రజాస్వామ్యయుతంగా. అంటే గత ప్రభుత్వంలో అరాచకంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చినా ఆయన్ని అడ్డుకున్న పరిస్థితి, అలాగే చంద్రబాబు ఇక్కడికి రావాలనుకున్న ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పరిస్థితి. అలాంటి ధోరణి వద్దు అని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాన్ని తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం పొందడానికి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఏంటి సార్ చెప్పండి, 2 విషయాలు ఉంది ఇక్కడ. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందర ఒక రోడ్డు పైన బైఠాయించి రచ్చ చేసే పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఏమన్నా ఇక్కడ వాళ్ళని వద్దన్నారా? అసలు ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వ ఆదేశాలు ఏంటి? పోలీస్ అధికారులు ఎక్కడా వద్దనలేదు. మాకుండే ఇన్ఫర్మేషన్ ఉదయం వెళ్ళి డీఎస్పీ స్థాయి అధికారులు చెప్పేసి వచ్చారు, మీరు మీతో పాటు గన్మ్యాన్ కానీ మీతో పాటు పిఏని కానీ పంపి రమ్మనండి. ఏ విధంగా మా ఎమ్మెల్యేలకి మా గన్మ్యాన్ ప్లస్ పిఏని రమ్మన్నారు, అదేవిధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాదు వైఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ రావాలి నాతో పాటు అంటే దాన్ని ఒప్పుకోవాలా. దాని నిరసనగా ఇక్కడ రాలేదనే ఉద్దేశంతో రాడని కూడా ఆయన తెలుసు. దాని ఉద్దేశంతో రోడ్లో పొనుకొని ఊరికే డ్రామా ఆడుతున్నాడు. ఎక్కడైనా క్లారిటీగా మా పెద్ద ఆయన సీఎం గారు కానీ మెయిన్ రోడ్ ఫోన్ వెనక్కి పెట్టుకోండి. నిజాలను చూపిస్తాం, గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. జరిగింది. నువ్వు అబద్ధాలు చెప్పి ఈ రోజు మేమందరూ వస్తామని తెలిసి భయపడి, నేను నాతో పాటు కూటమి, నా మనుషులు నా క్యాడర్ అంతా రావాలి, మంది మార్బలముతో నేను వస్తాననేసి భయపడి ఈ రోజు రాలేకుండా పోయాడు. మేమందరూ ఎమ్మెల్యేలే వచ్చాం, నువ్వు కూడా ఎమ్మెల్యే కదా, నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు చెప్పిన అబద్ధాలు అన్నీ బయట పెట్టిస్తాము. నువ్వు చెప్పింది నిజమైతే బయట పెట్టు, నువ్వు చెప్పింది అన్ని అబద్ధాలు, క్రూరం, మోసం, దగ చేసావు. ఖచ్చితంగా కూడా నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. నీ 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు ఒకటి తర్వాత ఒకటి మా ఎన్డీఏ కూటమి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి యువ నాయకుడు లోకేష్ గారు మొత్తం కూడా నువ్వు 5 ఏళ్లలో వచ్చేసి ఏమేమి అరాచకాలు చేశావు మొత్తం వెలికి తీస్తారు. తప్పకుండా నువ్వు నీ కొడుకు అభినయ్ రెడ్డి జైలుకు పోవడం కారణం అనేది ఖచ్చితమనేది కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుగుణం ఉన్నారు. మరి చెప్పండి, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉంది? కరుణాకర్ రెడ్డి నిరసన వాళ్ళ ఇంటి దగ్గర చేపడుతున్నారు, దాన్ని చూస్తే ఏమంటారు? ఓం నమో వెంకటేశాయ. మనకు తెలుసు గత ప్రభుత్వం నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎన్నో చేశారు. అవన్నీ కూడా ఈ రోజు పనికి రాలేదనేసి ఈ రోజు మళ్ళా కూడా ఓడిపోయి మూల కూర్చోబెడితే కూడా మళ్ళా వాళ్ళు మరి గోమాత నోరు లేనటువంటి గోమాతల పైన ఈ రోజున అబండాలు వేసి ఆయన